టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా పేరు మార్చి తప్పు చేశామని రియలైజేషన్ ఏమైనా ఉందా? తప్పు కాదండి. ఇప్పుడు కేసీఆర్ గారు కనుక మూడోసారి ముఖ్యమంత్రి మొన్న అయ్యి ఉంటే, హ్యాట్రిక్ కొట్టింటే, ఈ పాటికే జాతీయ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఆయన తప్పకుండా చాలా క్రియాశీలంగా ఇతర రాష్ట్రాల్లో వ్యవహారం చేసేవారు. మాకు స్పష్టమైన ఎజెండా ఒకటి ఉండింది. తెలంగాణలో మేము సాధించిన విజయాలు దేశంలో సాధించాలి అని ఒక ఆలోచన ఉండింది. రాజకీయ నాయకుడికి ఒక గమ్యం, ఒక లక్ష్యం ఎంచుకుని దానివైపు ప్రయాణం చేయడం తప్పు కాదు. దాన్ని తప్పని నేను. కానీ పేరేదో మళ్ళీ టీఆర్ఎస్గా మార్చి ఆలోచన చేస్తూ ఉంటారు. యాజ్ అ వర్కింగ్ ప్రెసిడెంట్ మీరు ఏం క్లారిటీ చెప్తారు? నేనేమంటున్నానంటే అట్లాంటి సూచనలు వచ్చిన మాట వాస్తవం, కానీ దానిలో కొన్ని సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయి. సో బీఆర్ఎస్ అని మార్చిన తర్వాత తెలంగాణ ఐడెంటిటీ మీరు అందరూ కోల్పోయారు, మీ పార్టీ కోల్పోయింది. దానివల్లే ప్రజలు కొంచెం దూరం అయ్యారు. తప్పండి, చాలా తప్పు. ఏంటంటే మారింది పేరు మాత్రమే, జెండా మారలేదు, ఎజెండా మారలేదు, నాయకుడు మారలేదు, గుర్తు మారలేదు. తెలంగాణతో మా పేగుబంధం ఎక్కడికి పోలేదు. కాబట్టి తెలంగాణ వదిలేసి పక్క రాష్ట్రాల మీద ఫోకస్ చేసేసరికి తెలంగాణ ప్రజలు సో ఓకే ఇది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, లైక్ అలాంటి పార్టీయే కాబట్టి దీనికంటూ ప్రత్యేకత మనం ఏం చూపించాలని ఆలోచనకి వెళ్ళిపోయారన్నట్టు. ఎన్టీ రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీ విజయవంతంగా 83లో 85లో గెలిచిన తర్వాత ఒక దశలో ఆయన కూడా ఆలోచించారు, భారతదేశం అనే పార్టీ పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా, తర్వాత ఎన్డీఏలో కూడా ఆ కన్వీనర్గా ఆయన కూడా పనిచేసి జాతీయ రాజకీయాల్లో చాలా ప్రయత్నం చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీగానే వారు పెట్టుకున్నారు, వారు కూడా చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఒక 2 సార్లు ముఖ్యమంత్రిగా సక్సెస్ఫుల్గా రాష్ట్రాన్ని నడిపిన కేసీఆర్ గారు, ఆయన కూడా నేను కూడా జాతీయ స్థాయిలో తప్పకుండా ఎదగాలి, మా పార్టీ ఎదగాలి, ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా దేశంలో వ్యవహారం నడవాలి, ఒక గుణాత్మకమైన మార్పు రావాలని కోరుకున్నారు. ఆ దిశగా కొంత ఎఫర్ట్ పెట్టారు. దాంట్లో తప్పుపట్టాల్సిందేం లేదు. ప్రతి ప్రయత్నం మనది సఫలమవుతుందని ఏం లేదు కదా, కొన్ని విఫలం కావచ్చు. సో దానికి బాధపడిపోయి వెంటనే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే కాదు. డెఫినెట్గా కూర్చొని నింపాదిగా ఆలోచించుకుని ఏం చేయాలో విశ్లేషించుకొని ముందుకు పోవాలి.